గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ సైకో టెస్ట్ ఎలా జరుగుతుంది, ప్రశ్నలు ఎలా అడుగుతాడు, మీరు ఆన్సర్ ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో పూసగుచ్చినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైతే CBT2 ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యారో, సైకో టెస్ట్ కోసం సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీరు సైకో టెస్ట్ లో ఉండాల్సిన భయం ఏదైతుందో, సైకో టెస్ట్ లో మీరు ఏం భయపడుతున్నారో అస్సలు ఆ భయం అనేది ఉండకుండా చేస్తానన్నమాట. సో ఏదైనా ఇప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్స్ లో ఏదైనా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది సైకో టెస్ట్ అన్నమాట. సైకో టెస్ట్ అనేది మీరు చాలా ఎంజాయ్ చేస్తూ అటెంప్ట్ చేస్తారు. కాకపోతే ప్రాక్టీస్ ఉండాలి. ఓకేనా? ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెబుతాను అన్నమాట. ఓకే, సో చాలా సరదాగా ఉంటుంది అబ్బా. సైకో టెస్ట్ అనేది అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సైకో టెస్ట్ చాలా ఈజీ అన్నమాట. ఓకేనా? మీరు ఏదో గేమ్ షోకి వెళ్ళి క్వశ్చన్స్ వాళ్ళు మీకు ఒక టాస్క్ ఇస్తున్నారు, మీరు ఆన్సర్స్ పెడుతున్నారు, అలా ఉంటుంది అన్నమాట. చాలా సరదాగా ఉంటుంది. ఓకే, సో గైస్, ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ CBT టెస్ట్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏంటి అని డౌట్ చాలా మందికి ఉంటుంది. చూడండి, 2 లాంగ్వేజ్ మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది, రెండోది హిందీ ఉంటుంది అన్నమాట. అంటే ఒక క్వశ్చన్ అనేది ఇంగ్లీషు హిందీ రెండిట్లో ఉంటుంది అనమాట ఒకేసారి. అంటే మీకు లాంగ్వేజ్ చేంజ్ చేసే అవసరం ఉండదు. ఓకే, ఇంగ్లీష్ లో క్వశ్చన్ ఉంటుంది ఆబ్లిక్, ఆ తర్వాత హిందీలో ప్రశ్న అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా? హిందీ వాళ్ళు హిందీలో, తెలుగు వాళ్ళు మిగతా లాంగ్వేజ్ వాళ్ళందరూ ఇంగ్లీష్ లో క్వశ్చన్ చదివి ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని బ్యాటరీస్ ఉంటాయి, కొంతమంది బ్యాటరీస్ అంటారు. ఓకే, సెక్షన్స్ యాక్చువల్గా. సో ఓకే, ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే కొన్నిసార్లు మీకు 6 సెక్షన్స్ అడగొచ్చు, కొన్నిసార్లు 5 సెక్షన్స్ అయితే అడగొచ్చు అన్నమాట. మోస్ట్లీ 5 సెక్షన్సే ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఏంటి, ఫస్ట్ బ్యాటరీ ఏంటి అంటే ట్రాక్ మెమొరీ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు చూపిస్తాను ట్రాక్ మెమొరీ ఎలా చేయాలి, ట్రిక్తో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మొత్తం మీకు చూపిస్తాను. ఓకేనా? సో ట్రాక్ మెమొరీ ఉంటుంది అన్నమాట. క్వశ్చన్స్ వచ్చేసి 24 ప్రశ్నలు అడుగుతాడు. టైం వచ్చేసి 10 నిమిషాలు ఉంటుంది. ఇదేంటన్నా 24 క్వశ్చన్లకు 10 నిమిషాలే టైం అంటే అంతే, అంతకన్నా ఎక్కువ 2 నిమిషాల్లోనే పెట్టేస్తారు. ఎవరైతే ప్రాక్టీస్ ఉంటుందో వాళ్ళు ఏంటంటే 2 నిమిషాలు చాలు, వాళ్ళకి సరిపోతుంది అన్నమాట. ఓకే, 10 నిమిషాలు చాలా ఎక్కువ. ఓకే, నెక్స్ట్ క్లాక్ టెస్ట్ ఉంటుంది. రెండో బ్యాటరీ వచ్చేసి క్లాక్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ కి మీకు కొంచెం టైం ఇస్తారులేండి. ఓకేనా? ఈ ట్రాక్ మెమొరీలో ఏం జరుగుతుందంటే ముందు ప్రశ్న చూపిస్తారు, ఆ తర్వాత ఆటోమేటిక్ గా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా? సో చెబుతాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ క్లాక్ టెస్ట్ లో ఏంటంటే 20 ప్రశ్నలు ఉంటాయి, టైం వచ్చేసి 10 నిమిషాలు ఉంటుంది. ఓకేనా? అలాగే బ్రిక్స్ థర్డ్ బ్యాటరీ వచ్చేసి బ్రిక్స్ టెస్ట్ ఉంటుంది అనమాట. దీంట్లో 50 ప్రశ్నలు అడుగుతాడు, టైం వచ్చేసి 5 నిమిషాలు. అయ్యి బాబు, 50 ప్రశ్నలకు 5 నిమిషాలేనా టైం అని కొత్తగా అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు అనుకోవచ్చు. ఈ 5 నిమిషాలు కూడా చాలా ఎక్కువ. ఓకేనా? మీరు ఈజీగా చేసేస్తారు, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క సెకండ్లో లేపేస్తారు అన్నమాట. ఓకేనా? అలా ఉంటుంది. కాకపోతే ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? బ్రిక్స్ మీకు ఇప్పుడు చూపిస్తానులేండి. ఆ తర్వాత పిక్చర్ ప్లేస్మెంట్ అండి. ఓకేనా? పిక్చర్ ప్లేస్మెంట్ చాలా ఈజీ. 72 ప్రశ్నలు ఉంటాయి, 6 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే సేమ్ ఫిగర్ హెక్సాగోనల్ ఉంటుంది. ఇందులో ఏంటంటే 96 ప్రశ్నలు ఉంటాయి, టైం వచ్చేసి 7 నిమిషాలు అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ప్రశ్నలు ఎలా అడుగుతాడు, ప్రశ్న ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, మొదటగా వచ్చే టెస్ట్ వచ్చేసి మెమొరీ టెస్ట్ అంటారు అన్నమాట. ఓకేనా? మెమొరీ టెస్ట్ అని చెప్పాను కదా మీకు, ట్రాక్ మెమొరీ అని చెప్పాను కదా. సో ట్రాక్ మెమొరీలో మొదటగా వచ్చే టెస్ట్ ట్రాక్ మెమొరీలో ఇది. సో ఇది పేపర్ అన్నమాట. మీకు కొంత టైం అయితే ఇచ్చేస్తారు. ఓకేనా? టెస్ట్ కి కొంత టైం అయితే మీకు ఇచ్చేస్తారు. ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేయాలి. ఎలా అంటే కొన్ని చూస్తున్నారు కదా, ఇవన్నీ స్టేషన్ కోడ్ అన్నమాట. ముందుగా ఏంటంటే ఇక్కడ మీకు ఇచ్చున్నారు చూడండి, 2 గీతలు ఉన్నవి పెద్ద లైను, ఒకే గీత ఉన్నది చిన్న లైన్ అన్నమాట. అలాగే ఈ బ్లాక్ ఇది ఉన్నది స్టేషన్ కోడ్ అన్నమాట. సో ఈ స్టేషన్ కోడ్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ స్టైల్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఉదాహరణకి నా స్టైల్లో అడిగితే
నేనేం చెప్తానంటే ఇక్కడ ఎస్టీడీ బూత్ ఈ చివర్లో ఉంది, ఎస్టీడీ బూత్ ఉంది చివర్లో. ఓకే, అలాగే ఇక్కడ విఎంఆర్, ఎస్టీడీకి ఎదురుగా విఎంఆర్ అని ఉంది. ఓకే, అలాగే ఇక్కడ గోవా ఉంది, ఈ చివర్లో గోవా ఉంది. అలాగే గోవాకి ఎదురుగా పిఏపి ఉంది. ఇలా నేను నా స్టైల్లో మధ్యలో పిచ్ ఉంది, పిసిహెచ్ పిచ్ ఉంది. ఓకే, నా స్టైల్లో నేను ఇలా చదువుకుంటాను అనమాట. పిచ్ కిందన అలా పిచ్కి అలాగే అజయ్కి మధ్యలో సునీల్ ఉన్నాడు అని ఎస్ఎన్ఎల్ సునీల్, ఇలా నా స్టైల్లో నేను ఇలా రిపీట్ చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటాను అనమాట. పిచ్ అండ్ అలాగే అజయ్ మధ్యలో సునీల్ గాడు ఉన్నాడు, ఇలా నేను నా స్టైల్లో గుర్తుపెట్టుకుంటాను అనమాట. ఇక్కడేంటి ఎస్టీడీ ఉంది, ఎస్టీడీకి ఎదురుగా విఎంఆర్ ఉన్నాడు, విఎంఆర్ ఇక్కడ ఈ చివరిలో కోవా ఉంది, ఈ చివరిలో పిఏపి ఉంది, మధ్యలో పిచ్ ఉంది, పిచ్ పక్కనే సునీల్ గాడు ఉన్నాడు, సునీల్ పక్కనే అజయ్ గాడు ఉన్నాడు, ఈ స్పై ఇక్కడ ఉంది. ఇలా నేను నా స్టైల్లో అది నేను గుర్తుపెట్టుకుంటాను అనమాట. సో మీరు మీ స్టైల్లో మీ ట్రికీ వేలో ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అలాగే ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇగోండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇగోండి ఇది మీ ఆన్సర్ సీట్ అన్నమాట. ఓకేనా, ఇది మీ ఆన్సర్ సీట్. ఓకే, ఇక్కడ ఇలా ఉంటుంది, ఏ ఉంటుంది, మనం చదివాం కదా. ఎస్టీడీ ఉన్నవాడు పిచ్ మధ్యలో పిచ్ ఉన్నాడు, ఇక్కడ సునీల్ గాడు ఉన్నాడు, ఇక్కడ ఏ అజయ్ గాడు ఉన్నాడు, ఇక్కడ కోవా ఉంది అని చదివాం కదా, అదే అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఇలా ఏబిసిడి అని ఇచ్చేస్తాడు అనమాట, ఏబిసిడిఈ అని ఇచ్చేస్తాడు. మనం ఏం చదివాం గుర్తుపెట్టుకున్నాం, మధ్యలో పిచ్ ఉంది, ఓకేనా, ఇక్కడ సునీల్ గాడు ఉన్నాడు, ఇక్కడ అజయ్ గాడు ఉన్నాడు, ఇక్కడ గోవా ఉంది, గోవా ఎదురుగా పిఏపి ఉంది, దీని ఎదురుగా విఎంఆర్ ఉంది అని చదివాం కదా, అదే అన్నమాట. ఒకసారి క్వశ్చన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు, అదే మెమరీ టెస్ట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రశ్నలు ఎలా అడుగుతాడు చూడండి. సునీల్ గాడు ఎస్ఎన్ఎల్, సునీల్ గాడు ఎక్కడున్నాడు, ఏబిసిడి దగ్గర ఎక్కడున్నాడు సునీల్ గాడు చెప్పండి. డి పక్కన సునీల్ గాడు, ఇక్కడ పిచ్ ఉండేది, పిచ్ పక్కన సునీల్ గాడు బి దగ్గర ఉన్నాడు కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, బి అన్నమాట. ఆన్సర్ ఏంటి, బి పెట్టాలి. చూడండి మీకు చూపిస్తాను, అర్థమై ఏటి అడిగాడు, ఎస్ఎన్ఎల్ ఎక్కడ ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. చూడండి సునీల్ గడు ఎక్కడున్నాడు, మధ్యలో ఉన్నాడు, పిచ్చికి ఏజేజీకి మధ్యలో సునీల్ గడు ఉన్నాడు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెబుతూ ఉన్నాను అన్నమాట. అలా మనం క్వశ్చన్ పేపర్ మళ్ళీ చూడలేము, అది మీరు మెమొరీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అనేది నేను చెప్తున్నాను జస్ట్. సో ఎస్ఎన్ఎల్ ఎక్కడ ఉంది అంటే బి దగ్గర ఉంది అని మీరు పెట్టాలి, బి పెట్టాలన్నమాట. అలాగే ఎస్జిటి ఎక్కడ ఉంది అంటే మీరు ఆన్సర్ పెట్టాలి. అలాగే పిఆర్ఐ ఎక్కడ ఉంది అంటే మీరు ఏ దగ్గర ఉందా, బి దగ్గర ఉందా, సి దగ్గర ఉందా అని పెట్టాలన్నమాట. అలాగే ఎస్టీడీ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ చదివామో ఎస్టీడీ డి దగ్గర ఉంది. ఓకేనా, ఎస్టీడీ ఎదురుగా విఎంఆర్ ఉంది అని చదివాం కదా, అదనమాట. ఎస్టీడీ ఎక్కడ ఉంటుంది అని చెప్పాలి మీరు, ఏ దగ్గర ఉందా, బి దగ్గర ఉందా, సి దగ్గర ఉందా అంటే ఎస్టీడీ ఎక్కడ ఉంది, డి దగ్గర ఉంది. సో ఆన్సర్ మీరు డి పెట్టాలి. సో ఇలా అన్నమాట. ఇది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా ఉంటుందన్నమాట. సో మీ వేలో మీరు చదువుకోవాలి. పిచ్ పక్కన సునీల్ గాడు, సునీల్ పక్కన అజయ్ గాడు, ఇక్కడ గోవా ఉంది, ఇక్కడ పిఏపి ఉంది, ఇక్కడ ఎస్టీడీ ఉంది, ఎస్టీడీ ఎదురుగా విఎంఆర్ ఉంది, ఈ పూరి ఉంది, ఈ చివరన పూరి ఉంది, అలాగే ఇక్కడ ఏటీఆర్ గాడు ఉన్నాడు. ఇలా మీరు మీ వే ఆఫ్ స్టైల్లో చదవాలన్నమాట. ఓకేనా, ఇంతకంటే క్లియర్గా నేను చెప్పలేను. ఓకేనా, సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో ప్రాక్టీస్ బుక్ లింక్ అనేది మీకు ఇచ్చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ బుక్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్, ఓకే, సైకో టెస్ట్ ప్రాక్టీస్ బుక్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అందులో 30 సెట్లు ఉంటాయి. మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా సైకో టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ టెస్ట్ ఇది కూడా ఒక విధంగా క్లాక్ టెస్ట్ అనమాట, ఒక విధంగా మెమొరీ టెస్ట్నే అనుకోవచ్చు. ఓకేనా, ఇలాంటి ఒక క్లాక్ అనేది మీకు చూపిస్తారు. ఓకేనా, కొంత టైం ఇస్తారు, చూడాలి, మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏ ఉంది, A6, అలాగే డి సంఖ్య వచ్చేసి 2, ఆర్ ఉంది 4, పి ఉంది 5, జీతోని 5 ఉంది, ఇలా మీరు సితోని 1 ఉంది, కేతో 4 ఉంది, అలాగే ఇది ఉత్తరము, ఇది దక్షిణము, ఇది పశ్చిమము, ఇది ఈస్ట్, ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కేకి ఆపోజిట్లో ఎవరుంది, ఆ నంబర్ ఎంత. క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే ఇక్కడ ఏ ఉంది కదా, నార్త్లో ఏ ఉంది కదా, ఏతో ఏ సంఖ్య ఉంది అని అడుగుతాడు. ఏతో ఏ సంఖ్య ఉంది, అక్కడ 6 ఉందన్నమాట. ఓకేనా, అలాగే క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఏకి ఆపోజిట్లో జీ ఉంది కదా, జీకి ఎంత సంఖ్య అని అడుగుతాడు అన్నమాట.
5 అలా అన్నమాట. అలాగే వాల్యూ అడుగుతాడు, జీకి పీకి మధ్య వాల్యూ ఎంత అని అడుగుతాడు అనమాట. సో G5 P5 ఎంత 10, ఆన్సర్ అలా పెట్టాలి. అలాగే కేకి ఆపోజిట్గా R ఉంది కదా, రెండిటి యొక్క వాల్యూ ఎంత అని అడుగుతాడు అనమాట. ఇక్కడ K4 ఇది R4, సో వాల్యూ ఎంత అని అడుగుతూ ఉంటాడు. కొన్నిసార్లు బికి అలాగే సికి మధ్యలో ఏముంది, దాని యొక్క వాల్యూ ఎంత. ఇప్పుడు బికి సికి మధ్యలో ఏముంది, కే ఉంది, కే యొక్క వాల్యూ ఎంత 4. సో ఇలా మీరు ఈ క్లాక్ టెస్ట్ అనేది మీ వే ఆఫ్ స్టైల్లో ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది అనమాట ఈ సైకో టెస్ట్. చూడండి ఇక్కడ క్వశ్చన్ కూడా మీకు అర్థమయ్యేలా చెబుతాను. క్వశ్చన్ చూడు, విచ్ నంబర్ ఆఫ్ అపియర్స్ జస్ట్ ఆపోజిట్ టు ది నంబర్ బిట్వీన్ B3 అండ్ D2. B3 అండ్ D2, ఇక్కడ D2 అలాగే B3 మధ్యలో ఏముంది, ఇక్కడ A6 ఉందన్నమాట. సో ఆన్సర్ అదే, అంతే, ఇంకేం లేదు. ఈ రెండింటి మధ్యలో ఏముంది అని అడుగుతున్నాడు. ది ఆన్సర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్ 1:5 క్వశ్చన్స్ అయితే ఇచ్చేస్తాడు అనమాట. క్వశ్చన్స్ మీకు ఉంటాయి. ఓకే, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇగోండి క్వశ్చన్స్ అనేవి ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే చూడండి, ఎక్స్చేంజ్ T1/C2/H1, ఇది కొంచెం హార్డ్గా అడిగారు. అంటే ఒకవేళ టీని బి ప్లేస్లో D3ని T1 ప్లేస్లో ఉంచితే దాని యొక్క వాల్యూ ఎంత వస్తుంది అని ఇలా అడుగుతాడు క్వశ్చన్స్. ఓకేనా, క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. వాట్ ఈస్ ది నంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ T1 అండ్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఇట్స్ స్క్వేర్. చూడండి స్క్వేర్ అని అడిగాడు. ఇప్పుడు T1 ఇక్కడ వాట్ ఈస్ ది నంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ T1కి ఫ్రంట్లో ఏముంది, C2 ఉంది. ఓకేనా, దీనికి స్క్వేర్ అడిగాడు, 2×4, ఆన్సర్ వచ్చేసి 4 అన్నమాట. సో అలా ఉంటుంది క్వశ్చన్స్. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది. మీ వే ఆఫ్ స్టైల్లో ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి ఆన్లైన్ కోర్సులు కొనాల్సిన అవసరం లేదు. ఓకేనా, సింపుల్గా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది. కాకపోతే మీ వద్ద బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి ప్రాక్టీస్ కోసం. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిక్స్ అన్నమాట. సో ఈ బ్రిక్స్ టెస్ట్ ఎంత అర్థం చేసుకుంటే అంత ఈజీ అన్నమాట. ఈ బ్రిక్స్ టెస్ట్ మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, సో బ్రిక్స్ అనేది క్లియర్ చేయలేరు. ఎందుకంటే 50 ప్రశ్నలు అయితే ఉంటాయి దీంట్లో. సో అర్థం చేసుకోవాలి ముందు. ఓకేనా, సో ఎలా ఉంటుంది అంటే చూడండి, మీకు ఈజీగా చెబుతాను. ఇలాంటి ఒక బ్రిక్స్ స్టాండ్ మీకు ఇస్తారు. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఏ అనే బ్రిక్ ఎన్ని ఇటుకలతో అటాచ్ అయి ఉంది అంటే టచ్ అయి ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఏ ఇటుక, లాంగ్ ఇటుక. చూడండి ఇది లాంగ్ అంటే ఇది కూడా పక్కన లాంగ్ ఇటుకే కదా, స్ట్రైట్ గా ఉంది అంటే ఇది ఒక లాంగ్ ఇటుక నిలబెట్టారు, ఇది తిన్నగా నిలబెట్టారు. సో ఈ రెండు కూడా తిన్నగానే ఉంటాయి. ఓకే, అలాగే ఈ ఇటుక వచ్చేసి పడుకుని ఉంది, పడుకోబెట్టారు అన్నమాట. అండ్ అలాగే ఈ ఇటుక కూడా పడుకు ఉంది. అలాగే సి అండ్ ఈ ఇటుక వచ్చేసి నిలువుగా నిల్చుని పెట్టారనమాట, అడ్డగా. ఓకేనా, అడ్డగా నిల్చుని పెట్టారు. సో ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ బి అనే ఇటుక ఎన్ని ఇటుకలతో టచ్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా 1, 2 అలాగే 3. ఓకేనా, 3 ఇటుకలతో ఈ బి అనే ఇటుక టచ్ ఉందన్నమాట. అలాగే ఈ అనే ఇటుక ఎన్ని ఇటుకలతో టచ్ ఉంది, 1, 2, 3. ఈ ఇటుక ఇగోటి ఇలా అడ్డుగా పడుకుని పెట్టారు కాబట్టి ఇక్కడ మీరు ఈ ఇటుక అనేది పడుకుని ఉంది. సో ఏ ఇటుకతో కూడా టచ్ అయి ఉంది, అలాగే డి ఇటుకతో కూడా టచ్ అయి ఉంది అనమాట. అలాగే కిందన ఈ 2 ఇటుకలతో కూడా టచ్ అయి ఉంది. ఇది మీరు గమనించాలి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ ఇటుక తిన్నగా ఉంది, ఇలా పడుకుని పెట్టారు. ఓకేనా, తిన్నగా పడుకుని పెట్టారు. సో ఈ ఇటుకతో కూడా టచ్ లో ఉంది, ఈ ఇటుక కూడా టచ్ అవుతుంది, అలాగే ఈ ఇటుకకు కూడా టచ్ అవుతుంది, అలాగే ఏ ఇటుకకు కూడా టచ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది కదా, ఇలా అన్నమాట. చాలా మంది ఏంటంటే ఈ ఏ ఇటుకకి టచ్ అవుదేమో అని పెట్టరు అన్నమాట. బట్ అలా ఏం కాదు, ఏ ఇటుకకు కూడా ఈ 2 ఇటుకలు టచ్ అవుతున్నాయి అన్నమాట. అలా ఎంత అర్థం చేసుకుంటే మీకు ఈ టెస్ట్ అనేది అంత ఈజీ. ఈ 50 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో సింపుల్ గా పెట్టేస్తారు. చూడండి ఏం ప్రశ్న ఎలా అడుగుతాడు చూడండి. బ్రిక్ ఏ హౌ మెనీ బ్రిక్స్ ఆర్ టచింగ్ అని ఉంది కదా ఇక్కడ ఏంటి, కితనే ఈటో కో స్పర్శ్ కర్ రహీ హై. ఇక్కడ సింపుల్ బ్రిక్ ఏ ఇటుక ఎన్ని ఇటుకలతో టచ్ అయి ఉంది. సింపుల్ బ్రిక్ ఏ ఇటుక ఎన్ని ఇటుకలతో టచ్ అయింది. బ్రిక్ సి ఎన్ని ఇటుకలతో టచ్ అయి ఉంది. బ్రిక్ సి ఎన్ని ఇటుకలతో టచ్ అయింది నేను చెప్పాను కదా, డి ఇటుకతో టచ్ అయి ఉంది, అలాగే ఏ ఇటుకతో కూడా టచ్ అయి ఉంది, అలాగే ఈ ఇటుకతో కూడా టచ్ అయి ఉంది, అలాగే
సి ఈ ఇటుకతో కూడా ఇక్కడ టచ్ అయ్యి ఉందన్నమాట. ఓకేనా. సో సింపుల్గా సి అనే ఇటుక 1 2 3 4 ఇటుకలతో టచ్ అయ్యి ఉంది. సింపుల్గా ఇక్కడ మీరు 4 అని పెట్టేస్తారనమాట. అలాగే బ్రిక్ బి ఎన్ని ఇటుకలతో టచ్ అయ్యి ఉంది చూడండి. బ్రిక్ బి ఏది ఎక్కడ ఉంది? ఈ బ్రిక్ బి ఎన్ని ఇటుకలతో టచ్ అయ్యి ఉంది? 1 2 3 సింపుల్. ఓకేనా. 1 2 3 బ్రిక్ బి అనేది ఎన్ని ఇటుకలతో టచ్ అయ్యింది? 3 ఇటుకలతో టచ్ అయ్యి ఉంది అన్నమాట. అలాగే క్వశ్చన్ ఏంటి? బ్రిక్ డి ఎన్ని ఇటుకలతో టచ్ అయ్యి ఉంది చెప్పండి. బ్రిక్ డి ఎన్ని ఇటుకలతో టచ్ అయ్యి ఉందో చెప్పండి. మీరు ఆన్సర్ పెట్టండి. చూడండి 1 2 3 4 ఇటుకలతో టచ్ అయ్యి ఉంది. 1 2 3 4 5 సారీ 5 ఇటుకలతో. చూడండి ఇక్కడ నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. డి అనేది ఎన్ని ఇటుకలతో? 1 2 3 4 5 ఇటుకలతో టచ్ అయితే ఉందన్నమాట. డి ఎన్ని ఇటుకలతో టచ్ ఉంది? 5 ఇటుకలతో టచ్ అయితే ఉంది. అలాగే బ్రిక్ ఈ ఎన్ని ఇటుకలతో టచ్ అయి ఉంది చెప్పండి. బ్రిక్ ఈ ఎన్ని ఇటుకలతో టచ్ అయి ఉంది? బ్రిక్ ఈ 1 2 ఓకే 3 4 5 ఇటుకలతో టచ్ అయితే ఉంది. 5 ఇటుకలతో టచ్ అయితే ఉంది అని ఆన్సర్ పెట్టేస్తారు. ఇది బ్రిక్స్ టెస్ట్. ఓకే. దీని తర్వాత వచ్చే రెండో టెస్ట్ ఇది. ఈ పిక్చర్ ప్లేస్మెంట్ సేమ్ ఫిగర్. ఈ రెండు చిన్న పిల్లాడు కూడా చేసేస్తాడు. 5వ క్లాస్ పిల్లాడు కూడా చేసేస్తాడు. ఈ రెండింటి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చూపించేస్తాను ఎలా క్వశ్చన్స్ ఉంటుంది అని. ఓకే. పిక్చర్ ప్లేస్మెంట్. ఓకేనా. పిక్చర్ ప్లేస్మెంట్ చూస్తున్నారు కదా. పిక్చర్ ప్లేస్మెంట్ టెస్ట్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే. అబ్జర్వ్ చేసి ఏది డిఫరెంట్గా ఉంటే కనుక దాన్ని మీరు ఆన్సర్గా పెట్టాలన్నమాట. ఓకేనా. ఏది డిఫరెంట్గా ఉంది ABCD ఇక్కడైతే ఇచ్చున్నాడు కదా, అది మీరు ఆన్సర్గా పెట్టాలి. ఓకే. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఈ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అండ్ అలాగే ఇక్కడ సేమ్ ఫిగర్ హెక్సాగోనల్ వచ్చేసి ఇక్కడ మీరు ఈ ఫిగర్ ఎలా ఉందో అది మ్యాచ్ చేయాలన్నమాట. దేంతో మ్యాచ్ అవుతుంది అనేది ఇక్కడ సింపుల్గా చెప్పాలి. ఓకేనా. చూడండి ఇదన్నమాట. ఓకే. సో సింపుల్గా ఇక్కడ మీరు ఆన్సర్ పెట్టేయాలి. ABCD అని ఇచ్చున్నాడు కదా, ఇదేంటి మ్యాచ్ అవుతుంది ఇక్కడ సి అని పెట్టేయాలి ఆన్సర్. సో సింపుల్. అందుకే ఎన్ని క్వశ్చన్స్ 96 క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. 96 క్వశ్చన్స్ అయితే ఇందులో ఎందుకే ఉంటాయి అనమాట. సింపుల్గా చిన్న పిల్లాడు కూడా 5వ క్లాస్ పిల్లాడు కూడా పెట్టేస్తాడు. ఓకేనా. సో ఇది చూడండి. ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది? మ్యాచ్ ఇది. ఓకే. అలాగే ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది? సింపుల్గా మీరు మ్యాచ్ చేసి చూడాలి ఇది. ఓకేనా. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది? సింపుల్గా ప్లేస్మెంట్ మ్యాచ్ చేసి ఇది చూడాలన్నమాట. ఓకేనా. సింపుల్, చాలా సింపుల్. సేమ్ ఫిగర్ అనమాట. సేమ్ ఫిగర్ ఎక్కడ ఉంది అనేది ఈజీగా చెప్పాలి. అందుకే ఇందులో 96 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ చేసేస్తారు, చిన్న పిల్లడు కూడా. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ మీకు అవసరం లేదు. ఓకే. మిగతా నేను చెప్పాను కదండి, ఈ మూడు ఒక ట్రాక్ మెమొరీ మీ వే ఆఫ్ స్టైల్లో చదవండి. క్లాక్ టెస్ట్ కూడా మీ వే ఆఫ్ స్టైల్లో చదవండి. అలాగే బ్రిక్స్ ఎక్కువ అర్థం చేసుకోండి. ఒక ఇటుక ఎన్ని ఇటుకలతో టచ్ అయ్యి ఉంది, ఎందుకంటే ఆ ఇటుకలు నిలబెట్టే పొజిషన్ బట్టి మీరు ఆ ఇటుక ఎన్ని ఇటుకలతో టచ్ అయ్యి ఉంది అని చెప్పగలుగుతారు. ఓకేనా. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది మీకు. ఓకే. సో బుక్ లింక్ అనేది నేను ఇచ్చాను. తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే CBAT కోసం సెలెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరి దగ్గర ఈ సైకో టెస్ట్ బుక్ అనేది ఉండాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఏదో మామూలుగా 1-2 టెస్టులు పెట్టేసాం అయిపోతుంది అంటే అది అలా కుదరదు. మీకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీ మెమొరీ అనేది, మీ మైండ్ అనేది అంత షార్ప్గా పనిచేస్తుంది. ఓకే. సో ఇది గైస్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.